ఎప్పుడైతే చేయలేరో సాధారణంగా ప్రజల భావోద్వేగాలే రాజకీయాలకు ఆయుధాలు అవుతాయి. రైట్ సార్. అంటే ఇది దీనిలో రాజకీయ కోణం ఉంది అని చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు. అందులోనూ ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ఇంత హడావుడిగా చేయడం వెనుక కూడా చాలా ఉద్దేశం ఉందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది సార్. అంటే ఒక పొలిటికల్ ఈవెంట్లా చేశారనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్లో ఓకే వాళ్ళు అన్నట్టుగా ఈ ఈవెంట్లో ఈ కార్యక్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో కనిపించారు సార్. దీన్ని రకంగా చూడాలి. ఒకే ఫ్రేమ్లో వీడియో తీశారు కదా కనిపించారు. కలిశారు, కూర్చుని మాట్లాడుకున్నారు. అర్థం కాని ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అయోధ్యకు వెళ్ళారు, అక్కడ రాజకీయాలు చర్చించాలి కూడా ఆంధ్రప్రదేశ్ లేదా? అయోధ్యలోపై చర్చించుకుంటారా? ప్రతిదాన్ని మనము ఆ రాజకీయ సంకుచిత కోణం నుంచే చూడకూడదు. ఇప్పుడు మీరు సినిమాకు పోతారు, సినిమాలో తెలిసిన వారు వస్తారు, పక్కన కూర్చొని మాట్లాడుకోరా? హోటల్కి వెళ్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, పక్కన కూర్చొని మాట్లాడుకోరా? ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కన కొత్త కూర్చునేది వాళ్ళు ఆల్రెడీ మిత్రపక్షాలే. ఇక అదనంగా కూర్చున్నది చిరంజీవి. సో చిరంజీవి కూడా అయోధ్యకి వెళ్ళాడు. ఎక్కడ కూర్చుంటాడు? తమ్ముని పక్కన కూర్చోకుండా, తెలిసిన వారి పక్కన కూర్చోకుండా పోయి రాజస్థాన్ రాజకీయ నాయకుడి పక్కన కూర్చుంటాడు చిరంజీవి. సో అందువల్ల చిరంజీవితో చర్చలు, చంద్రబాబు నాయుడు చర్చ జరపడానికి అయోధ్య పోవాలా? ఆంధ్రప్రదేశ్లో చర్చించలేదా? ప్లేస్ లేదా హైదరాబాద్? సార్ పక్క పక్కనే కదా ఇల్లు కూడా, జూబ్లీ హిల్స్లో. మరి మనం ఒకే ఫ్రేమ్లో కావాలంటే ఒక ఆయన వాళ్ళు పక్క పక్క కూర్చుంటే ఒకే ఫ్రేమ్లో వస్తారు కదా. ఫోటో తీస్తే రెండు సెపరేట్ ఫ్రేమ్లలో తీస్తారా? ఇప్పుడు మీరు నన్ను ఒకే ఫ్రేమ్లో మనం తీస్తలేరా వీళ్ళు? సో ఒకే ఫ్రేమ్లో నాగేశ్వర్తో రవిశంకర్ ఎందుకు ఉన్నట్లు, కావాలని ఉన్నట్లా? ఒకసారి ఒక్క ఫ్రేమ్లో ఉంటున్నాడు, ఒకసారి విడిగా ఎందుకు ఉంటున్నాడు రవిశంకర్? నాగేశ్వర్ గారితో ఒకే ఫ్రేమ్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదా అని ఇలా ప్రశ్న అడిగితే నేను ఆన్సర్ నా దగ్గర ఉండదు. ఎందుకంటే ఏముంది అందులో? అయోధ్యలో ముగ్గురు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు ఒకే ఫ్రేమ్లో ఉంటారు కదా. దాన్ని మనం ప్రతిదాన్ని పాలిటిక్స్తో ముడిపెట్టి పాలిటిక్స్తో చర్చించి చూడాల్సిన అవసరం లేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళారు సార్, అక్కడ భావోద్వేగంగా ఒక ట్వీట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అంటే ఇక్కడ జగన్ నాకు తెలిసి వెళ్ళలేదు సార్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే భారతీయ జనతా పార్టీకి చాలా సఖ్యతగా ఉంటారనే పేరున్న జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే అక్కడి నుంచి వివరణ రాలేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఆహ్వానం వచ్చిందా లేదా తెలియదు. సీఎంలందరికీ సీఎంలందరికీ పిలవలేదు, సీఎంలందరినీ పిలవలేదు వాళ్ళే చెప్పారు కదా. ముఖ్యమంత్రులందరినీ ఇన్వైట్ చేసేవారు ఎక్కడ అనలే. సో అందువల్ల మనకు ఇన్వైట్ వచ్చిందో లేదో. ఇప్పుడు కవిత మాకు ఇన్వైటే రాలేదని చెప్పారు, మాకు బీఆర్ఎస్కి అసలు ఇన్విటేషనే రాలేదు అన్నారు. మరి ప్రాంతీయ పార్టీలకు ఇన్విటేషన్లు వచ్చాయో లేదో తెలియదు. అందువల్ల ఇన్విటేషను వస్తే ఆయన రిజెక్ట్ చేశాడా, రిజెక్ట్ చేసడానికి కారణాలు ఏంటి, లేదు ఆయన వేరే కారణాలు ఇస్తే వెళ్ళలేదా, మరి తెలియనప్పుడు కామెంట్ చేయలేం కదా. రైట్ సార్. ఇక